పక్కింటి పంకజం హోమ్ గుమ్మడికాయ చైల్డ్హుడ్ ఫ్రెండ్. నమస్తే అండి. 2-3 వీడియోస్లో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న బిజినెస్ గురించి అయితే చెప్పాను కదండి. ఈ వీడియోతో అయితే నా బిజినెస్ స్టార్ట్ చేశానండి. అసలు నాకు ఈ ఐడియా ఎవరిచ్చారో ఏంటో అనేది, అలాగే అనుకోకుండా నా జీవితంలో ఒక రోజు అని టైటిల్ ఎందుకు పెట్టానో ఏంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో లెందీగానే ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే 100% ఈ వీడియో మీకు నచ్చుతుందండి. నా వీడియోస్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో తెలిసిపోయి ఉంటుంది. కానీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి పక్కింటి పంకజం అక్కయ్యకి నాకు ఉన్న జర్నీని ఫస్ట్ అయితే మీకు చెప్తానండి. పక్కింటి పంకజం అంటే అది ఒక యూట్యూబ్ ఛానల్ పేరండి. అంటే ఆ ఛానల్ పెట్టిన అక్క పేరు పద్మావతి. తను నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయిందండి. పద్మక్క ప్యూర్ వెజిటేరియన్ అండి. ఇవన్నీ చూపిస్తూ తన గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పద్మక్క వాళ్ళ ఇంటికి వెళ్లే ముందే నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. అంటే ప్రీవియస్ వీడియోలో కూడా ఫిష్ మార్కెట్ చూపించాను కదండి. ఆ రోజు ఉదయం తెల్లవారుజామునే లేచి ఫిష్ మార్కెట్కి వచ్చి ఇక్కడ వీడియో తీసేసుకొని అక్కడి నుండి డైరెక్ట్గా పద్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పద్మక్కకి తన చిన్ననాటి ఫ్రెండ్ ఒకరు ఉన్నారండి. పద్మక్కకి ఫ్రెండ్ అంటే తను నాకు కూడా ఫ్రెండే కాబట్టి తన కోసం కొన్ని రొయ్యలను కొని పట్టుకుని వెళ్ళానండి. తన ఫ్రెండ్ మాత్రం నాన్ వెజిటేరియన్ అండి. మాలాగే వాళ్ళకి గోదావరి చేపలు రొయ్యలు దొరుకుతాయి కానీ సముద్రం రొయ్యలు దొరకవు. అందుకని స్వీట్స్ హాట్స్ కన్నా ఎలాగో ఫిష్ మార్కెట్కి వచ్చాను కదా అని రొయ్యలు కొని పట్టుకుని వెళ్ళాను. ఈ ఫిష్ మార్కెట్లో 100కి 200కి చేపలు పీతలు రావండి. ఈ మార్కెట్లో చేపలు కొనాలన్నా రొయ్యలు కొనాలన్నా పీతలు కొనాలన్నా పెద్ద నోటు ఉండాల్సిందే. అయినా సరే పుస్తులు అమ్ముకొనైనా పులస చేప తినాలన్నట్టు కక్క ముక్క తినేవాళ్ళం ఎంతైనా కొనుక్కొని తినేస్తాం. అలా మాకు 1000 రూపాయలు చెప్పిన రొయ్యల్ని బేరమడగా 600కి ఇచ్చిందండి. అవి కొనేసుకొని పద్మక్క వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. పద్మక్క వాళ్ళు ఉండేదేమో రాజమండ్రి, మేముండేదేమో పిఠాపురం. పిఠాపురంకి రాజమండ్రికి 2 hours జర్నీ. రాజమండ్రిలో నేను బస్ దిగ్గానే పద్మక్క నా కోసం స్కూటీ వేసుకుని వచ్చేసింది. చిన్న క్లిప్ చేస్తున్నా. లిఫ్టా? ఏదో ఒక టైంలో ఏదో ఒకటి చేయాలి కదా మనం. ఇక్కడున్న ముగ్గురులో సారీ కట్టుకుని ఉన్నది పద్మక్క అండి. డ్రెస్ వేసుకుని ఉన్నది అను గారు. పద్మక్క చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పాను కదండి, అది తనేనండి. పద్మక్కనేమో పద్మక్కని, అనుగారినేమో అనుగారు అని అంటున్నానని అనుగారు అలా పిలవద్దని చెప్పారు. ఎందుకంటే ఫ్రెండ్స్ గార్లు బూర్లు అని పిలుచుకుంటే బాగోదని. ఇంతకీ ఇందులో నేనెవరో చెప్పలేదు కదండి. వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్నది నేనేనండి. మీరు చూస్తున్న ఇల్లు పద్మక్క వాళ్ళదండి. పద్మక్క వాళ్ళ ఇంటికి రావడం ఇది 3వ లాస్ట్ టైం పద్మక్క వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఎలాగో రాజమండ్రి వచ్చాను కదా, FM రేడియో కొనుక్కుందాం అనుకున్నాను. అది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న కళ అండి. అయితే FM రేడియో నాకు అనువదన గిఫ్ట్గా ఇచ్చారు. దాన్నే పక్కన పెట్టుకుని కొంతసేపు పాటలు విని ఆనాటి FM రేడియో జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాము. రాత్రిపూట చాలా బాగుంది. మధ్యాహ్నం వచ్చారు బాబాయ్ FM రేడియో మొత్తం. స్మార్ట్ ఫోన్ రాకముందు అక్కడ పిల్ల ఉంది, ఆ గిఫ్ట్ వచ్చింది. FM రేడియోలో ఏదో క్వశ్చన్ చెప్తే మెమరీ ఫోమ్ అప్పుడే కొత్తగా లాంచ్ చేసేవాడు. ఫిట్టోడు ఆవిడ ఇచ్చాడు. FM స్టేషన్ వెళ్ళి తెచ్చుకున్నాను. ఒకసారి పాట పాడమన్నారు. పాట పాడండి. ఎంత బాగా పాడతారండి మీరు. ఒకసారి పాట పాడారు. మీరు పాడతారు కదా, యూట్యూబ్ దేవుడి పాటలు దేవుడి పాటలు చేసినప్పుడు తెలిసిన మనసు అదొక్కటే తెగపాడిస్తుంది. మా ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టేది. మీరు రోజులు పాట పెట్టాను కదా, అందరూ నీ పాట ఫ్యాన్స్ ఎక్కువ చచ్చిపోయింది. మా అక్క కాదు పక్కింటి పంకజం హోమ్ టూర్
హోమ్ టూర్ కాదు, కిచెన్ టూరే. మా అక్క వాడిన హనీ బాటిల్స్ చూపించాలి ఫస్ట్. అయ్యో రెండు, ఇంకోటి ఏది రెండోరు ఒకటే ఒకటి పోయింది. ఉంది, నేను ఇంకా ఇంకోటి చూసుకుంటున్నాను. అవన్నీ హనీ బాటిల్స్. నేను ఇంకేలా సెట్ కొన్నావేమో అనుకున్నాను. కిందనే కొన్నా, ఏం కొనలా, హనీ బాటిల్స్ ఏవి కొనలా. ఎల్లో మొత్తం అన్ని కూడా మనం హనీ వాడింది. గత 15 సంవత్సరాలుగా వాడిన హనీ. ఇదిగో 15 సంవత్సరాలు డాబర్ హనీ. అంత నమ్మకమే డాబర్ హనీ. నాటిలో ఇదే మంచిదని తెలుస్తుంది. ఇప్పుడంటే న్యాచురల్ వచ్చాయని ఏవి కొన్నాం, ఆన్లైన్ షాపింగ్ ఏం చేయను. ఇవి ఒకటి మాత్రం మీషోలో కొన్నా. ఇవి నట్స్ అన్ని కలిపి జ్యూస్ చేసుకుంటా, చెప్పా కదా మొత్తం ఇవన్నీ ఇవే. ఇవి ఇవో చియా సీడ్స్ అయిపోవచ్చు, ఇవన్నీ కలిపి నానబెట్టుకుని జ్యూస్ చేస్తాను. ఇయ్యనా మొత్తం డ్రై ఫ్రూట్స్ అదే డ్రై నట్స్ అన్ని ఎండబెట్టుకుని అన్ని సొంతంగా. ఇంకా అన్ని టీ పౌడర్, టీ పౌడర్, దేవుడికి వేసిన తులసి మాలలోను గులాబీ రేకులు. అవును, వీడియో చేసినట్టున్నావు కదా మొత్తం. ఏమేమి వేసాను అన్నావు? ఇది గులాబీ రేకులు, తులసి రెండే, లవంగాలు, యాలకులు అవన్నీ అవన్నీ వేస్తాను. శీతాకాలంలో మసాలాలు అవన్నీ వేసినాయి వింటర్ లో టీకి. ఇప్పుడు సమ్మర్ కదా, ఓన్లీ కూల్ అవ్వాలని బాడీ అదొకటే. కానీ బాగుందక్క, కిచెన్ అయితే పెద్దగా వచ్చింది. చూపిస్తావా? నీట్ గా సర్దుతాను. అలా పైన అన్ని గరిటలు, ఇంకా ఇవంటే ఇంకా మొత్తం ఇలానే ఉంటాయి. గిన్నెలు, గ్లాసులు, ఇదంతా బాటిల్ ర్యాక్. ఇదంతా ఒరిజినల్ ఆవు నెయ్యి బాటిల్ ర్యాక్. మేము ఇల్లు కట్టుకున్నాక మంచిగా అన్ని సెల్ఫ్లు అన్ని ఇలానే పెట్టుకుంటాం. కుక్కర్లు కూడా అల్యూమినియం తీస్తాను, అన్ని కూడా స్టీల్వే. స్టీల్ కుక్కర్లు, మా ప్యాన్లు ఇవన్నీ. ఇది ఒకటే మాత్రం తరతరాలుగా వాడుతున్నా, ఇది ఒకటి తీయలేకపోతున్నాను. అవును, ఇది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది కదా వీక్నెస్, అల్యూమినియం. ఇది ఒకటి తీయలేను. అంటే అత్తగారులు అమ్మమ్మ కాలం నుండినా, ఇప్పుడు మా అమ్మది ఇది. అలా అది ఒకటి తీయలేను, అలా ఉండి వాడుతున్నాను అంతే. ఎప్పుడైనా వాడతా. అంటే ఇప్పుడు మనకి ఏంటంటారు ఇది, ఇంకో ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా పచ్చళ్ళ సెక్షన్. ఇక్కడంతా పచ్చళ్ళు, కారపళ్ళు సెక్షన్. ఇదంతా లైటింగ్ బాగుందక్క కిచెన్ కి. బాగుంది, చాలా వెంటిలేషన్ ఉందని. పచ్చళ్ళు, కారపళ్ళు అన్ని కూడా క్లాస్ చేస్తాలే. ఏది కూడా ప్లాస్టిక్ ఎక్కువ వాడినా, ఇంకా కొంచెం కొంచెం వాడుతున్నాను. అందుకే కదా కనెక్ట్ అయ్యాం బాగా మనం, ప్లాస్టిక్ వాడడం కాబట్టి. అది కూడా తీసేయాలి, కొద్ది కొద్దిగా వాడగలుగుతున్నాను. ఇంకా నా వల్ల అవ్వట్లేదు. అంటే కంప్లీట్ గా తీసేయలేం కానీ మాక్సిమం ట్రై చేద్దాం. ఉసిరి పచ్చడి, ఉసిరి పచ్చడి మన చేసావా? చేశాను. ఇది మన వీడియోస్ లో వైరల్ అయిన వీడియో, బాగా వైరల్ అయింది. షార్ట్ బాగా వైరల్ అయింది. ఉసిరి పచ్చడి. ఉసిరికాయ కాయలే తొక్కు. దేవుడు తీయి, పర్వాలేదు కనిపిస్తుంది. ఇంకా ఏంటంటారు కావట్లా, డైలీ పెట్టుకుంటారు దీపారాధన, నిత్య దీపారాధన. ఈ స్టాండ్ అక్కడ కొనుక్కున్నాను. ఈ స్టాండ్ పైన స్నాక్స్ తెచ్చుకున్నాయి, స్నాక్స్ చేసుకున్నాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు అవి కూడా ఉడేల్లో వస్తున్నాయి. స్టోరేజ్ అది తీసుకోవాలి, ఇంకో మంచిది తీసుకొని ఇంకా ఏర్పాటు చేసుకోవాలి. కొంచెం స్టోరేజ్ తక్కువ కిచెన్ లోని, ఇంకా బాగా తీసుకొని చేసుకోవాలి. కానీ స్పేస్ బాగుంది, ఖాళీ. గుమ్మడికాయ అన్ని కూడా తెచ్చింది. బెల్లం, అటుకులు. నీ ఆర్గానిక్ బిజినెస్ కి ఫస్ట్ నాకు తెచ్చావా? ఫస్ట్ నీ బోర్డు చేస్తాను, నీకు ఎక్కడ ఇచ్చేస్తాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా. పక్కింటి పంకజం బోణి చెప్పుకోవడం కాదు కానీ, గొప్ప కాదు కానీ, బిజినెస్ అన్ని బాగుంటాయి. ఇక్కడ మొత్తం మా సెంటర్ లో చాలా షాపులు ఓపెనింగ్ చేశా. చాలా షాపులు అందరూ కూడా ఓపెన్ చేశారు. నాకేం లక్కీ నెంబర్లు ఏం లేవు. అవునా? ఎంత నీ లక్కీ నెంబర్? ఫస్ట్ కుడి చెయ్యమనా? ఇది మీ ధాన్యం పండించింది కదా, ఈ బెల్లం. అది అటుకులు మా సొంతది, బెల్లం కొన్నది. ఫస్ట్ టైం స్వీట్. మా సుమా బిజినెస్ దినదినాభివృద్ధి జరిగి
మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలి. మా అక్కలాగే మీరు కూడా సపోర్ట్ చేయాలి అందరూ కూడా. తప్పకుండా అందరూ సపోర్ట్ చేయండి. మంచి ఐటమ్స్ అన్ని వస్తుంది. బాగా సపోర్ట్ చేయండి మా సుమాని. బాగా మంచిగా పైకి కాదు, ఇంకా ఓన్ గా నేను హోమ్ మేడ్ గా తయారు చేయడానికి అంటే హెర్బల్ ఆయిల్స్ అలాంటివి కూడా ట్రై చేస్తాను, నేర్చుకోండి. అలా తెచ్చాక ఆయిల్ అంటే ఇలాంటివి అనమాట, ఇలాంటి ఆయిల్ ఇంటి దగ్గర చేసి ట్రై చేస్తాను. అన్ని కూడా పెట్టు. మన సుమ డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి. తన కళ ఇల్లు ఉంది కదా, అది కట్టేసుకోవాలి. ఆ స్థలంలో మంచి ఇల్లు కట్టుకోవాలి. మనం ఆశీర్వదిద్దామా? ఇగో సుమ మాకు బాడీ పట్టింది. థ్యాంక్ యూ అక్క. బాగా వృద్ధిలోకి రా, మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తావు. బాగా సపోర్ట్ చేయండి అందరూ. వాడుకోకు, బాక్స్ పెట్టుకొని అందులో వేసుకో. నేను మిషన్ కుట్టినప్పుడు ఆవిడ ఇచ్చింది 10 రూపాయలు ఇచ్చింది ఫాల్స్ ఏమని. ఇప్పటికే ఉన్నాయి డేట్ రాసుకొని. మామూలు మా షాప్స్ లో అయితే ఎలా పెట్టుకుంటామంటే అది కవర్ లో పెట్టుకొని రోజు షాప్ తీసాక కాటలో పంచదార ఏదైనా కాటా వేసి అది రోజు దేవుడి దగ్గర ఆ డబ్బులో పెడతాం. ఆ డబ్బులే కళ్ళపెట్లో వేసి అది చేస్తాం. ఫస్ట్ ఎవరు పోటీ చేస్తారో రోజు అవే అలా పెట్టుకుంటాం. ఫస్ట్ వచ్చి అయ్యే అంటే ఎవరు అలాంటి చేతులతో వస్తారో తెలియదు కదా అని అలా చేసుకోమని చెప్తారు. అలా కవర్లో పెట్టుకుని దాచుకో. కానీ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్, చెడ్డి బడ్డి ఫ్రెండ్. అప్పుడు కాలేజ్ లేనట్టుంది మళ్ళీ. కాలేజీలో 9 నా బ్యాచ్ అనమాట. అయితే 10th అవ్వలేదు. ఓకే, నూడిల్స్ బండ్లు ఇవన్నీ పెడుతున్నట్టు మన 9th క్లాస్ 8th క్లాస్ చదివిన వాళ్ళు అందరూ పెడదాం. 8th క్లాస్ బిజినెస్ అని. అను గారు కూడా చేస్తారండి. నేను అను నేచురల్స్ అందులో సోప్స్ అవి చేస్తారు. నేచురల్ సోప్స్ అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ మొత్తం ఇంకా చేస్తారు కదా. చూపిస్తాలేండి అవి కూడా వీడియో లాస్ట్ లో అవి కూడా చూపిస్తాను. అందుకే ఫ్రెండ్స్ అయ్యాం కదా. మరి నెంబర్ కూడా పెడుతుంది, మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకోండి. కూడా అన్ని నేచురల్ గా చేస్తున్నాం. అందరూ కూడా నేచురల్ ప్రియులం, నేచర్ లవర్స్, ప్రకృతి ప్రేమికులు. అలా కలిసాం అనమాట. మేము ముగ్గురం కూడా సుమాని యూట్యూబ్ ద్వారానే కలిసాము. అవును, మేము ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. రాజమండ్రిలోనే పుట్టి రాజమండ్రిలోనే పెరిగాము. అలా నా వీడియోస్ చూసి అలా కనెక్ట్ అయిపోయారు. ఏంటి బెల్లానికి చీమల్లాగా ఒకే పుట్టి పక్షులు, ఒకే చోట చేరారంటారు కదా, అలాగా. వెళ్దామా మరి? అలా పద్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతసేపు కబుర్లు చెప్పుకొని పద్మక్క కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటుందో కిచెన్ టూర్ కూడా చూపించేశాను. అలాగే నా బిజినెస్ మంచిగా సాగాలని పద్మక్క చేతుల మీదుగా బోని కొట్టించి ఫస్ట్ టైం నా ప్రొడక్ట్స్ని పద్మక్కకి అమ్మానండి. పద్మక్క పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనేనండి. తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నాతో షేర్ చేసుకుంటూ రాజమండ్రిలో ఉన్న షాపులు గుళ్ళు అన్నీ చూపించేసింది. పైగా పద్మక్క రీసెంట్గా స్కూటీ నేర్చుకుందండి. 30-40 వయసులో ఉన్న మేము టీనేజ్ పిల్లల్లాగా వీధులన్నీ చక్కర్లు కొట్టేసి ఫుల్ ఎంజాయ్ చేసాం. అనువదన ఆల్రెడీ 15 years బ్యాకే స్కూటీ నేర్చుకుందటండి. పద్మక్క రీసెంట్గానే నేర్చుకుంది కాబట్టి నేను అనువదిన స్కూటీనే ఎక్కాను. ఎందుకంటే నాకు మా వారి బండి ఎక్కాలంటేనే భయం. పద్మక్క కొత్తగా నేర్చుకుంది కాబట్టి ఎక్కడానికి సాహసం చేయలేదు, కానీ చాలా జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తుంది. అవునా? ఇలాగా ఈ సందులోంచి మరి ఖాళీ ఉంటుందా అంటారు? అంటే బళ్ళు తిరిగి అంత ఉంటుంది అప్పుడు. ఇదే రాజమండ్రికి బాగా అరిపట్టు అనమాట. గుమ్మడికాయల మీద గుండువారి వీధి. అలా రాజమండ్రి విశేషాలన్నీ చెప్తూ పద్మక్క నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిందండి. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పే ముందు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలండి. ప్రతి పరిచయం ఒక వరం లాంటిదేనండి. కొన్ని పరిచయాలు ఎలా ఉండాలో నేర్పిస్తే, కొన్ని పరిచయాలు ఎలా ఉండకూడదో నేర్పిస్తాయి. పద్మక్క పరిచయం నాకు వరం లాంటిదేనండి. తనెవరో తెలీదు, నేనెవరో తెలీదు. యూట్యూబ్లో నా వీడియో చూసి తన మనసుకు నచ్చి చూసిన ప్రతి వీడియోకి కామెంట్ పెట్టేది. నా పాత వీడియోస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వరకు తన కామెంట్ కనిపిస్తుంది. కాకపోతే ఓ 4 నెలల నుండి పద్మక్క వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంటు, మ్యారేజ్ అది అయిపోయిన వెంటనే వాళ్ళ బంధువుల పెళ్ళిళ్ళు వరుసగా రావడం వల్ల తను బిజీగా ఉండి కామెంట్స్ పెట్టలేదు. కానీ అంతకుముందు మాత్రం కామెంట్ అయితే పెట్టేదండి.
కామెంట్కి ఫ్యాన్స్ ఉంటారో లేదో తెలియదు, కానీ నా వీడియోస్లో మాత్రం పద్మక్క పెట్టిన కామెంట్స్కి అయితే ఫ్యాన్స్ ఉంటారండి. తను నాకు కామెంట్ పెట్టడం మాత్రమే కాదండి, తను నన్ను చాలా సపోర్ట్ చేసేది. ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో నేను వారానికి ఒక వీడియో మాత్రమే పోస్ట్ చేసేదాన్ని. పద్మక్క ఇంకో వీడియో పెట్టడానికి ట్రై చేయని, మధ్య మధ్యలో షార్ట్స్ కూడా పెట్టమని చెప్తూ ఉండేది. పద్మక్క యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోయినా యూట్యూబ్ గురించి మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎందుకంటే తను ఫన్మోజీ ఛానల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తుంది కాబట్టి ఫన్మోజీ ఛానల్లో పక్కింటి పంకజం క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పేది పద్మకేనండి. ఆ క్యారెక్టర్ పేరే తన ఛానల్కి పెట్టుకుంది. ఛానల్ పరంగా సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయమని ఐడియా ఇచ్చింది పద్మకేనండి. ఈ ఐడియా ఎందుకు ఇచ్చిందంటే యూట్యూబ్లో ఎంత కష్టపడినా వచ్చే రెవెన్యూ అంతంత మాత్రంగానే ఉంటుందండి. నేను ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో నాకు వచ్చే వ్యూస్ 20K 30K మాత్రమేనండి. కాకపోతే వ్యూస్ని రెవెన్యూని పక్కన పెడితే మంచి ఇమేజ్ని అయితే సంపాదించుకున్నాను అనుకోండి, కానీ బ్రతకడానికి డబ్బు కూడా అవసరమే కదండి. నా ఛానల్ పరంగా అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేని 2 వ్యక్తులు ఉన్నారండి. ఫస్ట్ పద్మక్క అయితే, సెకండ్ లలితారెడ్డి గారు. లలితారెడ్డి గారు అయితే నా గురించి వీడియోనే చేశారు. నేను గొప్ప, నేను తెలివైన దాన్ని, నాకు టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోనండి. నేను ఎంతవరకు వస్తానని నేనెప్పుడు ఊహించలేదు. అలాంటిది నన్ను గుర్తించి నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే మంచి మనసుతో ఆలోచించి ఆర్థికంగా నేను బాగుండాలని నా క్షేమాన్ని కోరుకునే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. లలితారెడ్డి గారు పద్మక్క మాత్రమే కాదండి, మీలో కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు పద్మక్కలాగే ప్రతి వీడియోకి కామెంట్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కామెంట్ పెట్టే వాళ్ళలో కొంతమందికి ఏవో ఒక లోగోస్ ఉంటాయి కాబట్టి వాటిని నేను గుర్తుపెట్టుకోగలను. కొంతమందికి ఏమో ప్రొఫైల్స్ లెటర్స్ ఉంటాయి, అలాంటి వాటిని నేను గుర్తుపెట్టుకోలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కామెంట్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, వాళ్ళు నా ఇంట్రడక్షన్ వీడియో నుంచి ఇప్పటి వరకు ప్రతి వీడియోకి కామెంట్ పెడతారండి. ఇలానే ఇంకొంతమంది పెడతారు, కానీ గుర్తించడం కష్టంగా ఉంటుంది. నేను మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా నన్ను ఈ సమాజం గుర్తించడానికి కారణం మాత్రం మీరేనండి. ఈ వీడియో అందరూ చూడరని నాకు తెలుసు, కానీ నేనంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారు. ఈ మాట స్కిప్ చేయకుండా ఎంతమంది విన్నారో కామెంట్స్ చేయండి. దీన్ని బట్టి మీ సుమని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. నేను సరదాగా అన్నానులేండి, లైట్ తీసుకోండి. అందరికీ కామెంట్స్ పెట్టడం ఇష్టం ఉండదు. కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు ఇచ్చే లైక్ కూడా నాకు సపోర్ట్గానే ఉంటుంది. ఓకేనండి, మన కోసం బోట్ వచ్చేసింది. ఇప్పుడు ఆ బోట్ ఎక్కి మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
సర్ప్రైజ్ మా పద్మకి ఇచ్చింది. గోదావరి బోటు మా హడావిడి అంతా చూసాక మీకు ఏ పాపికొండలో భద్రాచలమో వెళ్తున్నారేమో అని అనుకుని ఉంటారు కదండి. కానీ కాదండి, రీసెంట్గా రాజమండ్రిలో గోదావరి నది మధ్యలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారండి. నాకు తెలియకుండా ఈ ప్లేస్కి తీసుకొచ్చి పద్మక్క నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది మీకు కూడా సర్ప్రైజ్గా ఉండాలని మీకు కూడా చెప్పలేదండి. పద్మక్క లంచ్ కోసం బయటకు వెళ్దామంటే ఏ ఫ్యామిలీ రెస్టారెంట్కో తీసుకువెళ్తుందేమో అనుకున్నాను. కానీ ఎంత కాస్ట్లీ సర్ప్రైజ్ ఇస్తుందని నేను అసలు ఊహించలేదండి. పద్మక్క నాకు ఇలాంటి ట్రీట్ ఇవ్వడానికి రీజన్ ఏంటో చెప్తానండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఒక షార్ట్లో ఎప్పటికైనా బోటు జర్నీ చేస్తూ గోదావరి అందాల్ని పాపికొండల్ని చూస్తూ భద్రాచలం వెళ్ళి సీతారాముల్ని దర్శించుకోవాలని ఉంది అని చెప్పానండి. ఆ మాట గుర్తుపెట్టుకొని పద్మక్క నాకు ఈ సర్ప్రైజ్ అయితే ఇచ్చిందండి. అంటే నీ కోరిక మొత్తం తీర్చలేను కానీ బోట్లో తీసుకొచ్చి ఈ చిన్ని కోరిక తీర్చగలనని ఈ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చిందండి. ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చిందని పద్మక్క రిచ్ అనుకున్నారు. మీరు చూసిన ఇల్లు రెంటెడ్ హౌస్ అండి. కాకపోతే పద్మక్క వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కష్టపడతారు కాబట్టి ఆర్థికంగా మాకంటే కొంచెం పర్వాలేదు. చాలా ఉంటుంది. ఇలాగా ఇన్స్టా గురించి అన్ని తెలుసుకుంటాను. నేను అన్నాను ఎందులో చూపిస్తాను. సుమారులేమో ఆ బిర్యానీ, నాదేమో రొట్టె, అది వెజ్ 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 కర్రీలు వాళ్ళిద్దరూ వేరే మాత్రం చూపిద్దాం. నిజానికి పద్మక్కకి అయితే ఇలాంటివి ఇష్టం ఉండదండి. కేవలం నా కోసం మాత్రమే తన ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చింది. నేను ఛానల్ పెట్టిన దగ్గర నుండి నన్ను గమనిస్తూ ఉంది కాబట్టి నా జీవితంలో నేనేం కోల్పోయానో, నేను పడే కష్టాలు, ₹1 సంపాదించడానికి నేను చేసే ప్రయత్నాలు అన్నీ అర్థం చేసుకుంది. క్షణం కూడా నా సుఖం కోసం నా ఆనందం కోసం ఆలోచించాను నేను. పద్మక్క దయ వల్ల ఒకరోజంతా నా కోసం నేను టైం స్పెండ్ చేశాను. నేనైతే కనీసం మా పిల్లలు పుట్టినరోజులు కూడా చేయనండి. ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళాలన్నా, సరదాగా బయటకు వెళ్ళి ఏదైనా తినాలన్నా 1కి 100 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే మేము ఒకరోజు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే మా వారు 2 రోజులు కష్టపడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను పద్మక్క ఇలా తీసుకొచ్చి నాకు కావలసినవన్నీ నా కడుపు నిండా పెట్టి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే పద్మక్క లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. అంటే ఇలా తీసుకొచ్చిందని అదృష్టం అనట్లేదండి. నేనున్న పొజిషన్ ఏంటో తెలిసి కూడా నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, కులం మతం స్థాయి ఇవేవి చూడకుండా తను నన్ను ఫ్రెండ్గా భావించింది. అందుకు అదృష్టం అని చెప్తున్నాను. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఒక తల్లి కడుపున పుట్టనూ లేదు, వానొచ్చినప్పుడు గంతులేస్తూ కాగితాలని పడవల్లా చేసుకుని ఆడుకోనూ లేదు, పొలాల్లో కలిసి తిరగలేదు, కలిసి చదువుకోలేదు, కలిసి ఒక చోట ఉండనూ లేదు, కిల్లి కజ్జాలు, అష్టచెమ్మ, దాగుడు మూతలు ఇవేవి తనతో కలిసి ఆడుకోలేదు. కానీ తను నా జీవితంలోకి ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలీదు కానండి, మొత్తానికి ఇద్దరం ఫ్రెండ్స్ అయితే అయ్యాము. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలని అంటారు. అలాగే అదృష్టం కొద్దీ ఆత్మీయులు, ప్రేమ కొద్దీ ఫ్రెండ్స్ దొరుకుతారని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, రాజమండ్రి అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది గోదావరి. ఆ తర్వాత గోదావరి ఎటకారం. మా గోదావరమ్మ దయ వల్ల గోదావరి జిల్లాల్లో నీటి కరువు కానీ తిండి కరువు కానీ ఉండదండి. ఎండాకాలంలో కూడా మా గోదావరమ్మ దయ వల్ల పంటలు 3 పూలు 6 కాయలుగా పండుతాయి. మీరు ఎప్పుడైనా గోదావరి బ్రిడ్జ్ పై నుంచి బస్సులో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేస్తూ వెళ్తున్నప్పుడు నదిలో ఎప్పుడైనా కాయిన్స్ వేశారా? ఒకవేళ కాయిన్స్ వేస్తే గనక వేసామని కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ ప్లేస్కి మీరు వచ్చి ఉంటే గనక వచ్చామని కూడా కామెంట్ చేయండి. సముద్రంలో ఐలాండ్ లాగా నది మధ్యలో ఐలాండ్ లో ఉన్న ఈ ఇసుక దివి నాకు భలే నచ్చేసిందండి. ఆ రోజు మధ్యాహ్నం కావడంతో ఎండ వల్ల వీడియో సరిగా తీయలేకపోయానండి, అందుకే మీకు వ్యూ సరిగా చూపించలేకపోయాను.
ఇలా అక్కడున్న రెస్టారెంట్కి బోట్లో షికార్ చేస్తూ నది అందాన్ని ఎంజాయ్ చేస్తూ 2 గంటల పాటు అక్కడ టైం స్పెండ్ చేసామండి. ఆ తర్వాత టైం 3 అయ్యేసరికి తిరిగి మళ్ళీ నది ఒడ్డుకి వచ్చేసాము. అవును, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి. కొందరి కామెంట్స్ని మాత్రమే మెన్షన్ చేశానని చేయని వాళ్ళు దయచేసి ఫీల్ అవ్వద్దండి. చెప్పాను కదండి, నాకు ప్రొఫైల్ని బట్టి గుర్తుంటుందని. ఇంతమందిలో అందరినీ గుర్తు పెట్టుకోవాలంటే నాకు కష్టంగా ఉంటుంది, కాబట్టి అర్థం చేసుకోగలరు. అలాగే అనుగారి దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పాను కదండి. అనుగారు సోప్స్, షాంపూస్, హెర్బల్ ఆయిల్స్, డిష్ వాషర్ లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనర్స్ అన్నీ న్యాచురల్ పద్ధతిలో ఇంట్లోనే తయారు చేస్తారండి. కావలసిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైనల్గా మా ఇంటికి వెళ్లే ముందు పద్మక్క నాకు తాంబూలం ఇచ్చి సగౌరవంగా సాగనంపిందండి. ఉట్టి చేతులతో పంపించకుండా అనువదిన పద్మక్క మా పిల్లలిద్దరికి బోలెడన్ని స్వీట్లు, హాట్లు కొనిచ్చారు. అలాగే నేను స్టార్ట్ చేయబోయే బిజినెస్కి ఆల్ ది బెస్ట్ చెప్పి బస్ స్టాండ్ వరకు వచ్చి నన్ను బస్ ఎక్కించి ఇంటికి వచ్చేంత వరకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అలా ఆ రోజు రాత్రి మా ఇంటికి 8 గంటలకు వచ్చానండి. పద్మక్క జ్యువెలరీతో పాటు ఇంకొన్ని వస్తువులు కూడా ఇచ్చింది. అవన్నీ చూసి మా అత్తయ్య, మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నా జీవితంలో అనుకోకుండా ఒక రోజుని ఇంత అద్భుతంగా గడుపుతానని అస్సలు అనుకోలేదు. ప్రత్యేకంగా నాకు అది కావాలి ఇది కావాలని నేనేమీ కోరుకోనండి. నేను అడగకుండానే ఆ భగవంతుడు నాకు అన్నీ ఇస్తున్నాడు. అలా మంచి పుస్తకం లాంటి ఫ్రెండ్ని ఆ భగవంతుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. నా క్షేమాన్ని కోరుకునే నా శ్రేయోభిలాషి పద్మకే కాబట్టి తనతోనే నా బిజినెస్ స్టార్ట్ చేశానండి. మరి మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పద్మక్కకి, అనువదనకి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.